నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుక తిరుగుతావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు నల్లమల్ల కాదు, చంద్రబాబు ఆంధ్ర దోపిడి పాలకుల బ్రోకర్ బిడ్డవు. నువ్వు కషితోని కాదు, ఆధారం చూపించి మాట్లాడుతున్నా. నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఎంత పోటుగానివో, నువ్వు ఎవరు మాట్లాడితే మూసిలేసి తొక్కుతా, లాగుల తొండలు జొర్రిస్తా అంటావు కదా. ఇగో చూడు, ఇగో గీ పెద్ద మనిషి గురించి చూడు. ఇగో వీడియో గట్టిగా జూమ్ చేసి చూపించండి. ఆ సిఐ వీని పేరు శ్రీనివాస్, బొబ్బిలి సిఐ. ఇగో ఈ మెచ్చ బడంగ్ సిఐ అంట, బొబ్బిలి దగ్గర, విజయనగరం. మళ్ళొకసారి బ్యాక్ అను, ఇది చూడాలి. అమ్మ ఎక్కడ ఆయన చేతులు ఎక్కడ పెడుతుంది చూడండి మీరు ఒకసారి. ఏం చేస్తావో చెప్పిగా. నువ్వు హోమ్ మినిస్టర్, నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మహిళా మంత్రులు మీరేం చేస్తారో చెప్పండి. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చెప్పండి. తెలంగాణ ప్రతి ఆడబిడ్డ చూడాలి. ఒక ఆంధ్ర పోలీసోడు వచ్చి తెలంగాణ ఆడబిడ్డ మీద, తెలంగాణ బతుకమ్మ మీద, తెలంగాణ బోనం మీద ఎట్లా చేసి తీసుకుపోతుండో చూడండి. ఆ మహిళా పోలీసు వాళ్ళు ఉండాలి. లేకుండా నీ రాజ్యంలో వచ్చి, తెలంగాణలో వచ్చి ఇగో ఇదా ఇంత దుర్మార్గమా? సోయికి రాండ్రి తెలంగాణ ప్రజలారా, చూడుండ్రి ఈ దొంగ రేవంత్ మాటలు విని చూడుండ్రి. పొద్దున్న లేసే మాట్లాడుతుండు కదా, ఇగో చూడు వీడొచ్చి ఎట్లా చేతులు ఎట్లా పెట్టి తీసుకుపోతుండో చూడండి. భర్తను కాపాడుకుంటందుకు సాయి వాడు ఉన్నాడు కదా, గాదే సాయి అనే పిల్లగాన్ని ఎట్లయితే చంపిరో అట్లా వాళ్ళ భర్తను కూడా చంపుతారని కాపాడుకుంటందుకు అడ్డం పోతే, ఆ సిఐ గారు చూడు వాడు ఎట్లెట్లా చేతులు పెట్టి ఏం చేస్తుండో. మహిళా పోలీసు వాళ్ళు ఉండాలనా లేదా? మాట్లాడాలి. పొద్దుగాల సీతక్క మాట్లాడాలి, కొండా సురేఖ మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి. పొద్దున్న లేస్తే ఆడబిడ్డలు, మహిళా కమిషన్ చైర్మన్ కావచ్చు, మహిళా కమిషన్ చైర్మన్ స్పందించాలి. ఇగో ఇది మళ్ళా చూడాల్సిన అవసరం ఉన్నది. వీడియో మళ్ళా చూడాల్సిన అవసరం ఉన్నది. మహిళా కమిషన్లు చాలా మంది మాట్లాడుతుంటారు కదా, ఆడోళ్ళ గురించి మాట్లాడేటువంటి సంఘాలందరూ కూడా బయటికి రావాలి. దుర్మార్గుని తీసుకొచ్చి ఈడ బొక్కలు వేసే వరకు ఈ ఉద్యమం ఆగదిగా. చూడు ఎట్లా తీసుకుపోయినా చూడండి. ఈ ఉద్యమం ఆపాల్సిన అవసరమే లేదు. చూడు మళ్ళా చూపిస్తున్నాం నీకు. నీదో బతకానే అని నువ్వు మనిషివానే రేవంత్ రెడ్డి, నువ్వు మనిషివా? నీ రాజ్యంలో ఆంధ్ర పోలీసు వచ్చి ఇట్లా తీసుకుపోతాడా? పాలమూరు బిడ్డ, ఇద్దరు పాలమూరు వాళ్ళే, ఇద్దరు అదే నల్లమాట. వీళ్ళు అసలు పులిబిడ్డలు, నువ్వు కాదు. నాకైతే నిన్ను చూస్తే సిగ్గు అనిపిస్తుంది. నాకు రేవంత్ రెడ్డి నిన్ను చూస్తే చాలా సిగ్గు అనిపిస్తుంది. నీ అసొంటి ఒక దరిద్రుని చేతులలో అద్భుతమైన తెలంగాణ పోరాటాలకు నిలువైనటువంటి, నా తెలంగాణ త్యాగాలకు నిలువైనటువంటి తెలంగాణకు ఒక దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతున్నది. ఇగో చూడు, నువ్వు ఒక మనిషివా? ఎందుక ఎండిపోయిన బాయిలని ఉంటే పడి నీ అసంటోడు సావుడు నయం. నీ అసంటి బతుకు, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు మనిషివి. నువ్వు